ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతోంది. నా అంచనా కరెక్ట్ అయితే ఇప్పుడు బాలు నీ దగ్గరికి కోపంగా వస్తాడు. నిన్ను టెన్షన్ పెట్టాలని భయపెట్టాలని చూస్తాడు. కానీ నువ్వేం చేయాలంటే రివర్స్లో తన్ని భయపెట్టాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. బాలు నీ బానిసగా మారిపోవాలి. నేను చెప్పినట్టుగా అతన్ని నీ కొంగుకు ముడేసుకోవాలి. అప్పుడే నువ్వు నా కూతురు అనిపించుకుంటావు. మామ్స్, నువ్వు చెప్పింది నాకు గుర్తుంది. నువ్వు చెప్పిన దానికంటే 100 రెట్లు ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాను. నేను నీ కూతుర్ని మామ్స్. చూడు నేను ఎలా చేస్తాను. నీ ప్లాన్తో పాటు నా ప్లాన్ కూడా ఉంది కదా ఇందులో. బాలుని నా దారిలోకి ఎలా రప్పించుకుంటానో చూడు. బాలుగారు రండి, మీ సంగతి నేను చెప్తాను కదా. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రండి త్వరగా. పాపం పూర్ బాలు. ఏంటడా ఆలోచిస్తున్నావు? ఏంటోనమ్మా, ఈరోజు ఎంత మందు తాగినా ఎక్కట్లేదు. ఏమైంది డాడ్? ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోయాయి కదా, ఇంకా టెన్షన్ ఏంటి? అదేనమ్మా, అదే నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఎంత పెద్ద స్కెచ్ వేసిందమ్మా మీ మామ్. అమ్మో, అసలు మాల్తీది మామూలు బ్రెయిన్ కాదు. ఆ రోజా నువ్వు పాణి కూతురు కాదన్న యాంగిల్లోకి వెళ్తుంది. నిన్ను ఆస్తికి దూరం చేస్తుంది. పాణి వారసురాలు కాదని నిరూపిస్తుందని తెలిసి సెంటిమెంటల్ గా జైలుకు పంపిన రోజాని మళ్లీ ఇంటికి తెచ్చినట్టు నటిస్తూ తన కళ్ళెదురుగానే బాలుని దూరం చేయమని నీతో చెప్పి మళ్లీ తన రోజాకి దగ్గరున్నట్టు తల్లిగా బాధపడుతున్నట్టు నటిస్తుంది. పైగా రోజా తనంతట తానొచ్చి ప్రేమ వలలో బంధం వలలో చిక్కుకునేలా మీ మామ్స్ గొప్ప సెంటిమెంట్ డ్రామా ఆడుతుందమ్మా. అబ్బాబాబాబాబా, ఇలాంటి బ్రెయిన్ ఉన్న లేడీని నేను ఇప్పటివరకు చూడలేదు. అటు అందానికి అందం, ఇటు క్రిమినల్ బ్రెయిన్. దేవుడు స్పెషల్ గా రెడీ చేశాడు మీ మామ్స్ ని. నిత్య, నాది చిన్న రిక్వెస్ట్ అమ్మా. చెప్పు డాడ్. మీ మామ్స్ ఏదో ఒక కుట్ర చేసి నన్ను కూడా ఏదో ఒకటి చెయ్యాలనుకుంటే అప్పుడు నువ్వే నన్ను కాపాడాలమ్మా. డోంట్ వరీ డాడ్. మామ్స్ కోపంగా మాట్లాడుతుంది తప్ప నేనేం చేయదు. అలాంటి పరిస్థితి వస్తే నేనున్నాను కదా. అయినా కంపెనీ పగ్గాలు నా చేతిలోకి తీసుకున్నాక, మహారాణిలాగా ఎండి సీట్లో కూర్చున్నాక నా నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? నిన్ను మామ్స్ ని కలపడం. థ్యాంక్ యూ బేబీ, థ్యాంక్ యూ. లవ్ యూ బేబీ. లవ్ యూ డాడ్.
కానీ బేబీ నాకు చిన్న డౌటు. మీ మామ్స్ చేసిన ప్లాన్ ప్రకారం బాలు నీ దగ్గరకు వచ్చి బెదిరించాలనుకుంటే నువ్వే అతనితో రివర్స్లో బేరాలాడి కుక్క పిల్లలా నీ కాళ్ళ దగ్గర పడేసుకుంటానంటావు. వర్కౌట్ అవుతుందంటావు బేబీ? చూడడానికి గొప్ప ప్లాన్ లానే ఉంది. డాడ్, అక్కడ ఆ రోజు పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుందా? అసలే బాలు సాఫ్ట్, మంచితనానికి మారు పేరు. అలాంటి పరిస్థితిలో పెళ్ళాన్ని చూశాక కళ్ళల్లో నీళ్లు వస్తాయి, కడుపులో పేగులు కదులుతాయి, పిడికిలు బిగిస్తాడు, పళ్ళు కొరుకుతాడు. కానీ తర్వాత ఏమీ చేయలేని పరిస్థితి డాడ్. ఇప్పుడు అడవికి రాజు సింహం. సింహానికి ఏం క్వాలిటీ ఉంది? మనంత హైట్ ఉందా అని జిరాఫీ అనుకుంటుంది, మనంత వెయిట్ ఉందా అని ఏనుగు అనుకుంటుంది. సింహం అనవసరంగా రాజు అయ్యిందని అన్ని జంతువులు అనుకుంటాయి. కానీ సింహం ఎదురుగా వచ్చేసరికి తోక ముడుచుకొని పారిపోతాయి. దట్ ఈస్ సింహం. నేను సింహం లాంటి దాన్ని డాడ్. ఇప్పుడు ఈ బాలు ఏం మాట్లాడలేడు. ఏం మాట్లాడాలన్నా లోపల అనుకోవాల్సిందే. నేను పెట్టే కండిషన్స్ కి తప్పక లొంగి తీరాల్సిందే. అదిగోండి డాడ్, బాలు వచ్చినట్టున్నాడు. ఆ బాలు ఇక్కడికే వస్తాడు. నేను రెడీగానే ఉన్నాను. మీరు రెడీయా డాడ్? నేను రెడీ బేబీ, మొత్తం ప్రిపేర్ అయి ఉన్నాను. నిత్య లేవే, రాక్షసి లే, నిన్ను చంపేస్తాను. వదిలిపెట్టును, చంపేస్తాను. అరే కూల్ 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 బాలు గారు, కూల్. మీకోసమే వెయిట్ చేస్తున్నాను. చూడండి, మీకోసం ఎంత మంచి సెటప్ అరేంజ్ చేశాను. లెట్స్ కమ్ లెట్స్ హావ్ ఎ చిల్. అక్కడ రోజా పరిస్థితి అలా ఉంటే మీరిక్కడ మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారా? దాందే ఉంది బాలుగారు, మీరు కూడా వచ్చి కూర్చోండి, ఎంజాయ్ చేయండి. నువ్వు మాట్లాడుకో, నువ్వు మధ్యలో మాట్లాడుకో. నిన్ను చంపేస్తాను, నిన్ను ఈరోజు చంపేస్తాను. బాలుగారు, ఈ రోజు నిన్ను ఎలాగైనా బాలుగారు చంపేస్తాను. వదలండి, వదలండి. అరే డాడ్, ఏయ్ బాలు, చంపేస్తాను. ఏయ్ వదిలేయ్. వదులు, చంపేస్తాను. వదులు, నిన్నే వదులు, చంపేస్తాను. నీకే చెప్పేది, వదలమంటున్నానా? వదులు బాలు. డాడ్, ఏంటి మీరు? బాలు ఎవరు అనుకున్నావు? హిస్ మై ప్రాపర్టీ.